సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం తీసుకెళ్తున్నారు, సేఫ్టీ కోసం. వెల్కమ్ టు 95 న్యూస్, ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నేను మీ మాధురి. ఈ రోజు అయితే మనం హుస్సేన్ సాగర్ దగ్గరికి వచ్చేసాము. యాక్చువల్ గా అమ్మవారి నిమజ్జనాలు ఉన్నాయి. ఇప్పుడైతే దసరా చాలా బాగా చేసుకున్నాము. బట్ ఇక్కడ కూడా అందరూ చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ ఎలా చేసుకున్నారో మనం అడిగి తెలుసుకుందాము. మీకు తెలుసు కదా, మన 95 న్యూస్ ఎక్కడ సెలబ్రేషన్ ఉంటే అక్కడ ఉంటుంది, ఎక్కడ పండుగ ఉంటే అక్కడ మనం ఉంటాము. అందుకే మనం కూడా వీళ్ళందరితో సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చేసాము. సో ఇప్పుడైతే నిమజ్జనానికి వచ్చాము. ఇక్కడ కొంతమంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం ఎలా చేసుకున్నారు ఏంటి అంటే. మీ పేరు? ఎం గౌతమ్ శ్రీనివాస్. ఇక్కడి నుంచి ఏ ఊరు నుంచి? బోరబండి నుంచి వచ్చినాం. బోరబండి నుంచి. ఎలా చేసుకున్నారు దసరా? చాలా బాగా చేసుకున్నాం. అమ్మవారికి అన్ని పూజలు అన్ని బాగా చేశారా? అన్ని బాగా చేసాం. మీ పేరు? గౌతమ్. గౌతమ్, దసరా ఎలా చేసుకున్నాం? బాగానే చేసుకున్నాం. అమ్మవారిని ఏం కోరుకున్నాం చెప్పు. పైసలు ఇవ్వమని ఇద్దరు ముగ్గురు పోర్లను పటాయించమని కోరుకున్నాం. అబ్బా, చూసారా, ఇద్దరు ముగ్గురు పోరల్ని పటాయించమని కోరుకున్నారట. మనం యాక్చువల్ గా ఇలాంటి పోరగాళ్ల దగ్గరికి వస్తే ఇలాంటి ప్రశ్న ఆన్సర్లే వస్తాయి. బట్ ఇక్కడైతే చాలా మంది ఉన్నారు, వాళ్ళని కూడా అడుగుదాము. మీరేం కోరుకున్నారండి? ఆయన అయితే మా ఇద్దరు ముగ్గురు పోరల్ని పటాయించాలని కోరుకున్నాడట. మేము అట్లా ఏం కోరుకోం, కానీ మా గల్లీలు అందరూ బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాం. ఓకే ఓకే, అట్లేం లేదు. 12 years అందరూ బాగుంటే ఆటోమేటిక్ గా మనకి అంత డెవలప్మెంట్ ఉంటుంది. అట్లా ఎలా చేశారు దసరా? దసరా మంచిగా అందరం అన్నదమ్ములు కలిసి అందరం మంచిగా చేసుకున్నాం. ఈసారి యాక్చువల్ గా యూత్ బాగా సెలబ్రేట్ చేస్తున్నారు. గణేష్ చతుర్థి కూడా అలానే యూత్. ఇప్పుడు కూడా నవరాత్రులు కూడా యూత్ అయితే బాగా సెలబ్రేట్ చేస్తారు. ఎందుకంటారు ఇలాగా? భక్తి ఎక్కువైపోయా, కష్టాలు ఎక్కువైపోయా? రీజన్ ఏంటి? ఎందుకంటారు ఇలాగా? అంటే ఇంత భక్తిగా చేయడానికి ఎవరైనా ఒక్కరు చెప్పండి. ఇంత భక్తి పెరిగిందా జనాల్లో, ప్రజల్లో ఆధ్యాత్మికత పెరిగిందా? పబ్లిక్ ఏ కష్టాలు ఉంటాయి తప్ప, కానీ భక్తి అనేది ఆటోమేటిక్ ఉంది అందరికి. అది ఇప్పటి నుంచి కాదు, తర్వాత మా తాత ముత్తాతల నుంచి భక్తి అందరికి ఉంది కాబట్టి అందరు చేసుకుంటున్నారు. అమ్మవారిని ఎలా పెట్టారు అంటే ఏ రోజు అవతారం ఆ రోజు అంతా డెకరేషన్ అన్ని చేస్తారు. పూజలు ఎలాగ? పొద్దున్న సాయంత్రం 2 పూటలు పూజ. మీకు ఎవరు సహకరించారండి? అంటే ఏమైనా ఫండ్స్ కానీ ఆర్థికంగా ఎవరు సహాయం లభించింది? అంటే కొంతమంది తెలిసిన వాళ్ళు ఇచ్చినారు. ఇక మీ నుంచి మేము అన్నదమ్ములం కలిసి అందరం ఇంటి వేసుకొని చేసుకున్నాం. మా గల్లీ ఒక ఉంటుంది, మా గల్లీ అందరం తలైన తీసుకొని చేసుకున్నాం. ఎన్నేళ్లుగా చేస్తున్నారు? 12 years. అక్కడ ఉంది బోర్డు, 12 years. ఓకే, ఇదైతే 12th year సెలబ్రేషన్స్ అంటే 12 years గా చేస్తున్నాము అని అంటున్నారు. ఇక్కడైతే చాలా కన్నుల పండుగగా ఉంది. యూత్ యాక్చువల్ గా వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ చదువులు ఇవన్నిటితో పాటు భక్తి మార్గంలో కూడా వెళ్ళడం చాలా ఆనందకరమైన విషయము. సో ఇక్కడ ఉన్న వారందరూ అయితే ఇప్పుడు నిమజ్జనం ఏంటి లేట్ చేయడానికి? లేట్ అంటే కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉండే, అంటే ఈసారి అమ్మవారి విగ్రహాలు చాలా ఎక్కువ ఉన్నాయి. మీరు ఎంతసేపు అయింది వచ్చి? మేము నైట్ 4 o'clock ఉన్నాం ఇక్కడ ట్యాంక్ బండ్ మీద. ఈ టైం అయింది మాకు. ఓ, నైట్ 4 o'clock నుంచి వెయిట్ చేస్తున్నాం. అంటే బండ్లు ఎక్కువ ఉన్నాయి, అంటే మాతలు ఎక్కువ పెట్టిరు ఈసారి అట్లా. ఓకే, లేట్ అయినా పర్లేదు, హ్యాపీగా ఉన్నాం మేము. ఓకే, రైట్, థ్యాంక్ యూ. టిఎన్జే నగర్ నుంచి వస్తుంది. ఓకే, ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? నిన్న నుంచి వెయిట్ చేస్తున్నాం. నిన్న ఆఫ్టర్నూన్ 2 o'clock నుంచి వెయిట్ చేస్తున్నాం. నిన్న ఆఫ్టర్నూన్ 2 o'clock నుంచి ఇలానే అమ్మవారిని పెట్టుకుని వెయిట్ చేస్తున్నారు. అవునా? ఎందుకు ఇంత లేట్ అయిందంటారు? అంటే ఎక్కువ ఉన్నాయా? చాలా ఎక్కువ ఉన్నాయి, క్రౌడ్ ఎక్కువ ఉంది. కొంచెం ఇంకా ఎంతసేపు పడుతుంది అనుకుంటున్నారు? ఇంకొక 10 minutes లో అయిపోతుంది వచ్చేసి. చాలా దగ్గర వరకు వచ్చారు. బాగా జరిగిందా దసరా? ఎలా చేసుకున్నారు? చాలా హ్యాపీగా జరిగింది. ఇదంతా మీరందరూ ఒక టీమా? ఎంతమంది కలిపి పెట్టారు ఈసారి అమ్మవారిని? మేమందరము ఒక 50 members వాళ్ళు పెట్టుకున్నారు. మా బ్రదర్స్ పెట్టుకున్నారు. పిల్లలు, యూత్, అమ్మాయిలు అబ్బాయిలు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇక్కడ కూడా అందరూ చాలా మంది కూర్చున్నారు. సో ఇది కూడా మనం చూడొచ్చు అమ్మవారిని. ఓకే, ఇక్కడైతే మనం చూడొచ్చు. మళ్ళీ అమ్మవారి నిమజ్జనంలోనే ఇక్కడ చాలా మంది సేమ్ కలర్ డ్రెస్ వేసుకుని వచ్చారు. వాళ్ళు అసలు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ఊరు నుంచి వచ్చారు? ముందుగా అడుగుదాం, ఎక్కడి నుంచి వచ్చారు? ఇసుగూడ, జవహర్ నగర్. యూసఫ్ గూడ నుంచి వచ్చారు. జవహర్ నగర్ నుంచా? ఎలా చేసుకున్నారు దసరా? చాలా గ్రాండ్ గా మంచిగా చేస్తాము ప్రతిసారి. ఇప్పటికి 20 సంవత్సరాల నుంచి మా ఈవెంట్ జరుగుతుంది. శ్రీ విఘ్నేశ్వర ఫ్రెండ్స్, శ్రీ విఘ్నేశ్వర యూత్ అసోసియేషన్ 20 సంవత్సరాల నుంచి పెడదాం అక్కడ.
20 ఇయర్స్ నుంచి చేస్తున్నారా? సో 20 ఇయర్స్ గా చేస్తున్నారు కదా, మీకు ఎవరివైనా సహాయ సహకారాలు అందుతున్నాయా? 20 ఏళ్ళ నుంచి మీరు ఇంత బాగా అమ్మవారిని పెడుతున్నారు, మీకు ఎవరి దగ్గర నుంచి వస్తాయి ఫండ్స్ అవి? అంటే మేము అందరం యూత్ అందరం కలిసి వేసుకుంటాం. 10,000 20,000. మా కొంతమంది అన్న ఉంటాడు, ఆ అన్న ఇస్తాడు కొంతమంది. ఒక అన్న ఉంటాడు, ఆయన కొన్ని ఇన్వెస్ట్ చేస్తాడు, మిగతా అందరం డబ్బులు వేసుకొని చేస్తాం. అవునా, ఎలా చేశారు ఈ దసరా వరకు, ఈ నవరాత్రులంతా ఎలా సెలబ్రేట్ చేశారు? మార్నింగ్ పూజ ఎన్ని సార్లు చేస్తారు రోజు? 2 times, పొద్దున రాత్రి. నైవేద్యాలు అవి ఎవరిస్తారు? మేమే ఎవరింట్లో డైలీ ఒకళ్ళ ఇంట్లో చేపిస్తాం. డైలీ అమ్మవారికి ఏది ఎక్కుతుందో ఆ ప్రసాదం డైలీ చేసి పెడతాం. పొద్దున నైట్. ఇప్పుడు ఇక్కడ ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? మేము నైట్ మొత్తం నుంచి ఇక్కడే ఉన్నాం. నైట్ 3 o'clock వచ్చినాము. 3 o'clock నుంచి ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాము. రాత్రి నుంచి ఇక్కడే ఉన్నారు కదా. యాక్చువల్ గా ఈ యూత్ అంతా మీరు ఎవ్రీ ఇయర్ ఇలాగే సేమ్ డ్రెస్ వేసుకుంటారా? ఇలానే వేస్తాం మేడం. సేమ్ మంచిగా డ్రెస్ కోడ్ 3 years నుండి డ్రెస్ కోడ్ పెట్టినాం మేడం. యాక్చువల్లీ 12 years నుండి పెడుతున్నాం. రాత్రి నుండి ఇక్కడనే ఉన్నాము. ఇప్పుడు ఇంకా 12 అవుతుంది, ఇంకా 1 కావచ్చు, చెప్పలేం మేడం. ఇంకా ఎందుకు ఇంత సేపు పడుతుంది అని ఏమన్నా కనుక్కున్నారా ముందుకెళ్ళి? అంటే ఇక్కడ ట్రైన్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం డిలే అయింది. ఇక గణేష్ పండుగకి అయితే జల్దీ అయిపోతుంది అని అమ్మవారు కదా, కొంచెం ఇంకోటి ఏంటంటే మాతలు ఎక్కువ వస్తుంటాయి, అమ్మవారు ఎక్కువ వస్తుంటాయి. యాక్చువల్ గా లాస్ట్ క్వశ్చన్, అమ్మవారు అనుగ్రహిస్తే ఏం కోరుకుంటారు? యూత్ కి ఏం కావాలి అంటే? ఫ్యూచర్ సెక్యూర్ గా ఉండాలి, అందరు బాగుండాలని కోరుకుంటాం. మా ఫ్రెండ్స్ అందరు బాగుండాలి, అంతే. అందరు బాగుండాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? మేము దాదాపు 4 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం మ్యామ్. 4 గంటల. కొంతమంది అయితే రాత్రి నుంచి వెయిట్ చేస్తున్నారు. సో అంటే రాత్రి నుంచి ఉన్నాము, ఈవినింగ్ అయింది మొత్తం 4 hours నుంచి లైన్ లో, ఒకటే లైన్ లో మేము నిలబడుకుంటాం. పోలీసు వాళ్ళు ఇంత చాలా టార్చర్ పెట్టుకుంటా, అక్కడ వండి ఇక్కడ వండి ఇక్కడ వండి అక్కడ వండి ఆ లైన్ చేంజ్ అని ఈ లైన్ చేంజ్ అని అనుకుంటా చాలా ఇబ్బంది చాలా పెట్టేస్తాం మ్యామ్. పోలీస్ వాళ్ళు అయితే అటు ఇటు తిప్పుతున్నారు అనమాట ఆ రూట్ అంతా. మేము మార్నింగ్ నుంచి అయితే మేము రాత్రి నుంచి అయితే సో ఇదే లైన్ లో వెళ్ళుకుంటా, మళ్ళా మొత్తం నెక్లెస్ రోడ్ మొత్తం తిప్పుకుంటా, మళ్ళీ ఆఖరికి ఇక్కడ తీసుకొస్తున్నాం. ఎలా చేశారు ఈసారి దసరా అంతా? భలే నడిచింది మ్యామ్. దర్శనం మాత్రం మొత్తం చాలా మంచి నడిచింది. యాక్చువల్ గా ఈసారి అంటే నవరాత్రుల్లో ఎక్కువగా అందరూ యూతే సెలబ్రేట్ చేస్తున్నారు, అంటే ఎక్కడ చూసినా యూతే కనబడుతున్నారు. ఏంటి అంటారు కారణం? యూత్ కి బాగా ఆధ్యాత్మికంగా భక్తి వైపు వెళ్తున్నారా ఏంటి అసలు? భక్తితోటి కూడా వెళ్తాం మ్యామ్. భక్తి అయితే ఉంటది. 9 రోజులు మేము దీక్షతోటి ఉండి మంచిగా చూసుకొని చేసుకొని, పేరెంట్స్ అయితే ఇంత కోఆపరేట్ చేయలేరు. సో దానివల్ల మొత్తం యూత్ ఉండి చేసి నిమజ్జనం అయ్యేదాకా అందరూ ఉండి వెళ్తారు. మీకు ఎవరి దగ్గర నుంచి వస్తాయి అంటే ఫండ్స్ కానీ, లేకపోతే కాలనీ వాళ్ళ మీరందరూ కలిపి వేసుకుంటారా? పొలిటీషియన్స్ పొలిటీషియన్స్ కానీ ఫ్యామిలీస్ మా ఇంట్లోకి వెళ్ళి ఏమున్నా ఇంట్లోకి వెళ్ళి తీసుకొని చేస్తాం మ్యామ్. మా ఇంట్లోకి వెళ్ళి తీసుకొని అందరూ. రోజుకి అమ్మవారికి పూజ ఎన్నిసార్లు చేశారు? 2 సార్లు చేస్తాం మ్యామ్. మార్నింగ్ ఆరతి ఇచ్చేసి రాత్రి నైవేద్యం తోటి ప్రసాదం ఎక్కించుకుంటా మేము పూజ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడైతే నేను కూడా యాక్చువల్ గా వీళ్ళతో పాటు కలిసిపోయి పైకి వచ్చేసాను లారీ దగ్గరికి. డైరెక్ట్ గా అమ్మవారికి ముందు దండం పెట్టేసుకుందాము, తర్వాత వీళ్ళందరితో మాట్లాడేద్దాము. ఇవాళ ఎవరిది ముందుగా బర్త్డే ఎవరిది? మీ పేరు? ఇక్కడైతే ఆర్గనైజర్ శ్రీధర్ గారి బర్త్డే అట. ముందుగా మా 95 న్యూస్ ద్వారా ఓకే, అఫ్ కోర్స్ శ్రీధర్ గారు వెనకాల చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, బట్ ఇవాళ అయితే శ్రీధర్ బర్త్డే అట. ఆయనకి ముందు మనం హ్యాపీ బర్త్డే చెప్పేద్దాం. హ్యాపీ బర్త్డే. ఓకే శ్రీధర్ గారు చెప్పండి, యాక్చువల్ గా ఎలా జరిగింది దసరా? ఇప్పుడైతే మీ బర్త్డే కూడా రంగరంగ వైభవంగా జరుగుతోంది అమ్మవారితో పాటు, అమ్మవారి నిమజ్జనంతో పాటు. సో మీకు ఎలా అనిపిస్తోంది ఫీలింగ్? నాకు మంచిగా ఉంది మేడం. ఎలా చేసుకున్నారు దసరా? ఈసారి చాలా బాగా జరిగింది మేడం. లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఇంకా చాలా బాగా జరిగింది.
మేము ఈసారి నంబర్ 1 లో వచ్చాము. మాది స్కేరీ మాత అని చెప్పి బర్గత్పుర సత్యనగర్, స్కేరీ హౌస్ సత్యనగర్ బర్గత్పుర, ఈ దుర్గామాత. అంటే ఇప్పుడు మీరు ప్రతిరోజు ఒక్కొక్క అవతారం ఉంటుంది కదా, ప్రతిరోజు అవతారాలు మార్చారా అలా ఏం లేదా? ప్రతిరోజు అవతారాలు మార్చాం మేడం, ప్రతిరోజు 9 days కి 9 days మార్చాము. ఎలా సెలబ్రేట్ చేశారు మీరు చెప్పండి? అంటే ఇప్పుడు పూజలు ఎన్నిసార్లు చేస్తారు అమ్మవారికి? సందీప్ గారు మీరు చెప్పండి, అందరూ మీరు బాగా మాట్లాడతారు. ప్రతిరోజు మేము నైవేద్యాలు కానీ అమ్మవారి శారీ కానీ ఆ రోజు పట్టు వస్త్రాలు ఏమున్నాయో ధరించి ఈవెన్ నైవేద్యం అమ్మవారికి ఆ రోజు ఏది ఎక్కుతుందో అదే పెట్టామండి. మా దగ్గర అధిక సంఖ్యలో కూడా పబ్లిక్ చాలా వచ్చి ఈసారి ఫస్ట్ ప్లేస్ లో వచ్చాము మేము, స్కేరీ హౌస్ అని సత్యనగర్ నుంచి. అంటే ఇప్పుడు యూత్ చేస్తున్నారు కదా అందరూ, సో యూత్ చేయడం వల్ల ఎలా జరిగిందంటారు పండుగ? సో మీరు రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? అందరూ అక్కడ కలుస్తారా ప్రతిరోజు? అక్కడ మేడం 9 days అక్కడ మండపంలోనే. ప్రసాదాలు అవి ఎవరు ఇచ్చేవారు? మొత్తం ఓవర్ తెస్తాలి మేడం, మా నైవేద్యం డైలీ ఉంటుండే మేడం. మా యూత్ తరఫు నుంచి, మా బస్సు తరఫు నుంచి, మా కమిటీ మెంబర్ నుంచి మా మొత్తం డైలీ నవరాత్రి డైలీ ప్రసాదం సపరేట్ ఉంటుండే. మళ్ళీ బస్సు వాళ్ళు కూడా పూజ చేసి డైలీ ప్రసాదం తీసుకొస్తుండే. అంటే ఇప్పుడు ఇంత చాలా ఖర్చు అవుతుంది కదా, ఖర్చు పరంగా కూడా. సో యూత్ అనేసరికి జనరల్ గా అందరికీ నాకు తెలిసి ఇంకా చిన్నపిల్లలాగే ఉన్నారు, జాబ్స్ అవి ఉన్నాయో లేవో, బట్ ఎక్కడి నుంచి వస్తాయి ఆర్థికంగా? యాక్చువల్లీ వీళ్ళు చిన్నపిల్లలు అనుకుంటారు మేడం. ప్రతి ఒక్కళ్ళు లేలేనా ఒక 5,000, 10,000, 20,000 అందరు సాయం చేసుకొని, ఇది మా యూత్ అంటే మేము మాత్రమే కాంట్రిబ్యూట్ చేసుకొని మా ఏరియా మొత్తం కాంట్రిబ్యూట్ చేసుకొని పెట్టిన అమ్మవారు. బయట ఫండ్స్ ఎవరి దగ్గర నుంచి వస్తాయి? పొలిటీషియన్స్ గానీ ఎవరి దగ్గర నుంచి తీసుకుంటారు? లేదు మేడం, పొలిటీషియన్స్ మాకు సపోర్ట్ ఫుల్ చేస్తారు. మన ఫైనాన్షియల్ గా అయితే మేము ఎవరి దగ్గర ఎక్కువ తీసుకోలేదు, మాక్సిమం తీసుకుంటాం అంతే. 2-3 members మా కార్పొరేట్. అన్నదానం లాంటివి చేస్తారండి? రోజు అన్నదానం జరుగుతుంది, ప్రతిరోజు అన్నదానం 9 days. అయితే అమ్మవారికి అయితే చాలా ఘనంగా చేశారన్నమాట మొత్తం. ఎన్నేళ్ళుగా చేస్తున్నారు మీరు? ఇది మాకు తెలిసి చిన్నప్పటి నుంచి మేడం. మా సీనియర్స్ అందరూ చేస్తుండే. మా 2 years అయితే మా అండర్ రావంటే 2 years సెకండ్ టైం. ఇప్పుడు యూత్ ని అంటే నేను నార్మల్ గా అడుగుతున్నా, ఏమన్నా అమ్మవారి కరుణించి ఏదైనా కోరుకోమంటే ఏం మారితే బాగుంటుంది అంటారు? యూత్ కి ఎలాంటి మార్పులు కావాలి? అందరికి మంచి జాబ్ కావాలి మేడం, డిసిప్లిన్ కావాలి. మీరేం చెప్తారు? యూత్ కి ఎలాంటి చేంజెస్ వస్తే బాగుంటుంది అంటారు? అమ్మవారిని కోరుకోమంటే ఏం కోరుకుంటారు? ఒక మాటలో చెప్పండి. ఫస్ట్ డిసిప్లిన్, ఎట్ ది సేమ్ టైం వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో బిహేవియర్ కానీ అవన్నీ కానీ క్లియర్ అయిపోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని వాళ్ళు మార్చుకోవాలి. ఫస్ట్ ఈ ఆండ్రాయిడ్ ఫోన్లు బంద్ చేసుకోవాలి మేడం, కొంచెం అది బంద్ చేసుకుంటే అందరు మారుతారు. ఆండ్రాయిడ్ ఫోన్ బంద్ చేసుకుంటే జరుగుతుంది అంటారా? ప్రతిదీ ఫోన్ లోనే కదా, ఎక్కడికి వెళ్ళాలన్నా ఫోన్లే. కొంచెం కాకపోతే మంచిగా వాడుకుంటే బెటర్ ఫోన్. సరే, ఎవరికి వాళ్ళు మార్చుకోవాలని బాగా చెప్పారు. బట్ ఏమన్నా వరం కోరుకోమంటే ఏ వరం కోరుకుంటారు? ఫస్ట్ మా సత్యనగర్ బస్సు ఉండాలి ఫస్ట్. ఇలాంటి ఇంకా ఎన్నెన్నో చాలా. చెప్పండి, మీరు 9 days ఫాస్టింగ్ ఉన్నారా? లేదు మేడం, ఈసారి లేదు. లేదా? పోన్లేండి, అమ్మవారికి ఏం ఫాస్టింగ్ ఉండాల్సిన అవసరం లేదు. బట్ అయినా సరే మీకు వరం ఇస్తే ఏం కోరుకుంటారు? అందరు మంచిగా ఉండాలి. అందరు మంచిగా ఉండాలా? ఎవరైనా ఒక్కరైనా నిజం చెప్తారా? అందరి గురించి కాకుండా మాకేం కావాలని మనసులో అనుకుంటారు కదా. ఫస్ట్ మా అందరికి ఇల్లు ఉండాలి, మంచి జాబ్ ఉండాలి మేడం. మా బస్సు ఫస్ట్ ముందు ఉండాలి. బర్త్డే సందర్భంగా శ్రీధర్ గారు కోరిక తప్పకుండా నెరవేరాలి. మేము కూడా కోరుకుంటున్నాం మా 95 వ్యూవర్స్ తరపున. ఇక్కడ ఉన్న అందరికీ కూడా మంచి జరగాలి. చాలా బాగా చేశారు. మీ అందరికీ చూడండి.